అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. రాహుల్ గాంధీ సారు మన తెలంగాణకు వచ్చిండు కదా. ఎందుకు వచ్చిండు? నిరుద్యోగుల బాధలు అరుచుకునేతందుక, హైదరాబాదితులను ఓదార్చేతందుక, గాంధీ విగ్రహం కోసం ఇల్లు ఓడగొట్టుకున్న వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ కన్ను దూడ్చేతందుక, లేకుంటే 2 లక్షల నౌకర్లు ఇచ్చే కార్యక్రమానికి ఓపెనింగ్ వచ్చిందా? ఇగో గిట్లా దూరంగా ఆలోచన చేసే రాయింత రాహుల్ గాంధీ కూడా నవ్వుతాడు మీరు ఇట్లా అనుకుంటే. ఇంతకు సార్ ఎందుకు వచ్చిండు? వచ్చినందుకు జనాలకు ఏం ఫైదా అయింది చూడుని మీరే. రాహుల్ గాంధీ సారు మన కాడ పుణ్యపాదం పెట్టిండు. సారు పాదం మోపిండంటే ఇగో గిట్లా మన విద్యార్థులను నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేస్తా అంటారు. వాళ్ళ మీద లాఠీ చార్జులు అవుతుంటాయి. అగో ఏమని అంటేనేమో రాజ్యాంగం ముక్కు పట్టుకొని ప్రజాస్వామ్యం సామ్యవాదం అని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాడు. కానీ కనిపించే సీన్లేమో గివి అన్నట్టు రాహుల్ బాబు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారా? జనం కోసం ఏం రాలే, వాళ్ళ పార్టీ కోసమే వచ్చిండు. పార్టీ జిల్లా అధ్యక్షుల ట్రైనింగ్లు మీటింగ్లు నడుస్తానే కదా వికారాబాద్లో. ఇక ఆ కార్యానికి వచ్చి ఎట్లెట్లా ముంగడికి పోదాం, పార్టీని ఎట్లా చేద్దాం, కేరళ ఎలక్షన్ల కథ ఏంది, పైసలు కూడా ఖర్చు అవుతుంటాయి. ఇగో వీటి గురించి మీటింగ్ పెట్టేందుకు వచ్చిండట. ఇక చెప్పు కదా, అసలు రాహుల్ గాంధీకి మన తెలంగాణకు ఎట్లా రాబుద్ది అవుతుందోలా కొంచెమన్నా నామూష అనిపించలేదా? లేకుంటే మరి అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పిండోలా గిదే రాహుల్ బాబు. అశోక్ నగర్లో కూర్చొని నిరుద్యోగులతోని మీటింగ్ పెట్టిండు. ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇప్పించే జిమ్మెదారీ నాదే అన్నాడు. జాబ్ క్యాలెండర్లు అన్నాడు. ఇక ఎలక్షన్ల ప్రచారంలోనేమో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాట ఇచ్చిండు. యూత్ డిక్లరేషన్ అన్నాడు, రైతు డిక్లరేషన్ అన్నాడు. గిట్లా బొచ్చడు ముచ్చటు చెప్పిండు. జనాలను నమ్మించిండు, ఓట్లు వేయించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఒడ్డుకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఓట్లేసిన జనాలే బోడి జనాలు అయిపోయారు కాదా? మరి అసలు రాహుల్ గాంధీ పార్టీ మన కాడ అధికారంలోకి వచ్చినాక ఒక్కటంటే ఒక్క పారన్న జనం కోసం వచ్చిండా? మెస్సీతోని ఆటలాడేతందుకు వచ్చిండు, ఎంపీ ఎలక్షన్ల ప్రచారం చేసేతందుకు తిరిగిండు, సమ్మిట్లు గేమ్మిట్లు కోసం వచ్చిండే తప్ప అయ్యో మరి నేను ఈ తెలంగాణ జనాలకు మాటిత్తి ఆ మాట గురించి చెప్పాలి. రేవంత్ పాలన ఎట్లున్నదో అరుచుకోవాలి. 6 గ్యారంటీలు అందుతున్నాయో లేవో జనాల్నే కనుక్కుంటా అని ఆలోచన చేసిండా? ఓట్లు ఇచ్చినాక జనం మాటే మర్చిపోయిండు. ఇక ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే వచ్చిండే తప్ప తెలంగాణ తండ్లాట కోసం అయితే రాలే. మన తెలంగాణలో ఏమైతున్నదో దేశమంతా చూస్తూనే ఉన్నది. కండ్ల పొంట నీళ్లు పెట్టుకోనోళ్ళు లేరు. రైతులు రోడ్ల మీద కచ్చిరు, యూరియా బత్తాలందక ఆగమయ్యారు. నిరుద్యోగులు దీక్షలు పట్టిరు, పోలీసు దెబ్బలు తిన్నారు. హైదరాబాదితులు, ఖమ్మం భూదాన్ భూములు బాధితులు, కోకాపేట బాధితులు, అప్పుల పాలైన ఆటో డ్రైవర్లు, తిండి సాధువు చక్కగలేక గురుకులం పిల్లలు, స్కాలర్షిప్లు అందక కాలేజీ పిల్లలు, పింఛన్లు అందక అవ్వాతాతలు, గిట్లా రాష్ట్రంలో ఏడవనోళ్ళు లేరు. మరి వాళ్ళ కాడికి పోయి ఒక్కసారి కాకుండా ఇంకోసారన్నా ఓదార్చుడో ధైర్యం చెప్పుడో చేయాలనా? అద్దా మాట తప్పినం అని చెంపలేసుకోవాలి కదా. జనం గురించే ముడిచిపోయారు. ఎంతసేపు ఓట్లు ఎన్నికలు పార్టీ పైసలు గివేనా అంటే జనం తక్లీఫులు లేదన్నట్టే కదా వీళ్ళకు. మరి అన్యాయం కాకుంటే ఇంకేంటిది? నిజంగా ఎంత ఘోరం అంటే రాహుల్ గాంధీ అత్తాడని పొద్దటిసారి పాపం నిరుద్యోగులను అరెస్ట్ చేస్తూనే ఉన్నారోలా. ఇది ఎక్కడి తరిక? గిదేం ప్రజాపాలన? గిట్లా అరెస్టులు చేయించేదందుకేనా రాజ్యాంగం ముక్కు పట్టుకొని కాళ్ళకు తిరిగేది? ఇతనే నిలదీస్తానులా దొంగ హామీలు ఇచ్చి మమ్మల్ని దొంగలకు అరెస్ట్ చేస్తుంటే ఇది అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగాన్ని గుడి చేస్తుంది కదా ఈరోజు ప్రభుత్వం. ఇట్లాంటి అరెస్టులతో చదువుకున్న మమ్మల్ని లోపలేసి ఏం వాదిస్తారయ్యా మీరు? చదువుకున్న వాళ్ళకి న్యాయం లేదు. ఇక సామాన్యుల ప్రజల పరిస్థితి ఏందో ఒకసారి ఈ ప్రజలు గమనించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కొందరు దొంగలు వాళ్ళ లలిత కళల గురించి చెప్పాలి, చెప్పుకోవాలా. అసలు ఈ దొంగలకు బుద్ధి జ్ఞానం ఉండనే ఉండదు. ఉంటే వాళ్ళెందుకు దొంగలు అవుతారు? వాటు ఇంతకు ఇయాలొచ్చిన దొంగలు ఏం ఘనకార్యం చేసిరో చూడుర్రి మీరే. ఈ దొంగలు పాడుగాను గిట్ల మోపేరేందోల్లా ఇంట్లో దొంగలు పడ్డారంటే ఏమో అనుకోవచ్చు. నగలు దుఃఖంలో చోరీలు చేసిరంటే సరే బంగారం కదా ఆశ కుడుతుంది అనుకోవచ్చు. కానీ దుబ్బాకల ఏందోలా పాస డబ్బాలో కూడా దొంగతనం చేసిరు.
ఆగో గీ పాస్ డబ్బాను చూడురి దొంగోడు ఏడ కన్నమేసిండో. రాత్రి షాపు మందు పెట్టి పోయిండట దీని సేటు. తెల్లారచ్చి చూసే వరకల్లా ఈ డబ్బా అవతారం గిట్లయింది. దొంగోడు ఇంట్లోకెళ్ళి పోయి సిగరెట్ ఎత్తుకొని పోయిండట. నుల్లా గల్లపెట్టలో ఉన్న చిల్లర పైసలు కూడా మాయం చేసిండట. ఇక చెప్పు వాడిని ఏమనాలిగా, అంటే సిగరెట్లు రేట్లు పెరిగినాయట కదా ఈ నడుము ఇట్లా. అందుకే ఈ దొంగలు ఈ సిగరెట్ల మీద పడ్డట్టున్నది, గిట్ల తయారైతురు అన్నట్టు. యాదాద్రి భోజ్గిరి జిల్లా ఎల్లంబాయిలా పొద్దుగాలనే దొంగలు డ్యూటీ ఎక్కిరు. తెలంగాణ గ్రామీణ బ్యాంకును లూటీ చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళతోని గాలే. తాళం మగలగొట్టి వెల్డింగ్ చేస్తా అంటే సైరన్ కుయ్యి కుయ్యి అని మోగిందట. ఖాతం బోని మంచిగా లేదనుకుంటా దొంగలు ఆడికెళ్ళి పారిపోయారు. ఇక సీసీటీవీలో కనబడ్డదని వాళ్ళు స్ప్రేలు కూడా కొట్టిరటన వాళ్ళ దొంగలు. చూసినావా ఇట్లా మితిమీరి పోతుర్రు. ఇక పండ్ల పని ఖమ్మం దొంగని కూడా దర్శనం చేసుకొని పోయిన నెల ఖమ్మం ఆచారి బంగారం దుఃఖంలా ఒకడు సేటోళ్ళ ఇంటి ఆమెను మాటలలో పెట్టి ఉంగరాలు గింగరాలు ఎత్తుకుపోయిండు కదా. ఇక ఉంగరాల దొంగ దొరికిండు. ఇగో వీడేవాడు. వీడు ఆంధ్రాలో ఉంటాడు, జల్సాలకు బాగా మరిగిండట. ఇక బంగారం దుఃఖంలో లూటీలు చేసుడే నేర్చుకున్నాడట. మొన్న గిట్లనే దుఃఖంలోకి వచ్చి నగరెత్తుకుపోయిండు. వాటిని ఎన్నో అమ్ముకున్నాడట. ఇక పోలీసులు దొరకబట్టి 4 అంతే ఎత్తుకుపోయిన బంగారం కక్కిండట. వీరి చేతులు విరిగిపోను. చదువు ఎక్కువ అయితే ఉన్న మతి పోయిందట. గట్లనే ఉన్నది కొందరి కథ చూస్తా అంటే. ఒకడు అమెరికాలో చదివి మంచిగా హైదరాబాద్కి వచ్చిండు. మంచి ముచ్చట్నే, కానీ గంత దూరం పోయి గంత పెద్ద చదువులు చదివి ఏం ఫైదా? దిమాకుంటేనే కదా. కుత్కలు దాకా దాగిండు, కారు నడిపిండు, ట్రాఫిక్ పోలీస్ అయినా చూసిండు. అటెంకా కారోడు ఏం చేసిండో చూడుని మీరే. తాగుబోతు కళ్ళల కారం కొట్ట నేను గింతమానమా? ఇగో ఇటు చూడురి, మన హైదరాబాద్ గచ్చిబౌలినే ట్రాఫిక్ పోలీసు మీదకి కారు ఎక్కించి దాంచుకోపోయిండు. ఏ మనుషుల్లా అసలు? ఆగో పాపం. పోలీసోళ్ళు మన కోసం డ్యూటీ చేస్తా అంటే ఈ దివానగాలేమో వాళ్ళను గోసబుచ్చుకోవట్టే. అయితే తరుణ్ అనేటోడు అమెరికాలో చదివచ్చిండు. వాని పుట్టినరోజని దోస్తులకు మందు దావతి ఇచ్చిండు. మరి మందు దాయినోడు సప్పుడే ఇంటనే వండుకోవచ్చు కదా. బెంజు కారును బయటికి తీసి నడుపుకుంటూ పోయిండు. వీని పోకడ చూసి ట్రాఫిక్ వాళ్ళు అనుమానం రానే వచ్చింది. చౌరస్తా కాడ పోలీస్ అన్న ఆపేతందుకు చూసిండు. మరి ఆపమన్నప్పుడు ఆపాలా అద్దా? ఆ తాగుబోతోడు పోలీస్ ఆయనని మీదికి వట్కపోయిండు కారును. పాపం పోలీస్ అన్న ఆ కారు బ్యానెట్ మీద పడ్డడోలా దగ్గర కిలోమీటర్ దాకా ఇట్లా ఈడ్చుకుపోయిండట. ఈ సంటోలకు ఎంత పెద్ద శిక్ష ఇచ్చినా తప్పులేదనిపిస్తున్నది నాకైతే. లేకుంటే ఏంది మరి? సరే ఇది చూసినాక ఇంకోటి మతికొచ్చింది. గీ లారీ ఓడు చూడు, కారును గుద్దుకుంటే ఎట్లా పోతుండో. అసలు ఇది సినిమా అనుకుంటుండా ఏంది? మధ్యప్రదేశ్లో రోడ్డు మీద లారీ పోతుంది, అదే తోవల కారు పోతుంది. కారును టక్కర్ చేసిండు లారోడు. మరి అట్లా టక్కర్ అయినప్పుడు ఆపాలా అద్దా? అవో గట్లనే ఈడ్చుకుంటూ పోయిండు. పాపం కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి చూడాలే. వాళ్ళు ఎంత ఏడ్చినా దండాలు పెట్టినా ఆ లారోడు మాత్రం ఆగలే. ఇట్లా 3-4 కిలోమీటర్ల దాకా ఈడ్చుకుపోయిండట. వాని చేతులు ఇరిగిపోను. లాస్ట్కు ఒక లొందలో ఆడేసిండు కారును. ఇంకా నయ్యం అందులో ఉన్నోళ్ళకు ఏం కాలే. ఇక జనాలు ఆ లారీని దొరకబట్టి పొట్టు కొట్టిరు. ఏ మాట కామాటినుల్లా చిన్నగా ఉన్నప్పుడు మన సొంత ఊర్లే మనతోని గోళీలాట ఆడుకున్నాడు. పట్నం పోయి హీరో అయ్యి దేశంలోనే నెంబర్ 1 హీరోయిన్ లగ్గం చేసుకొని మళ్ళా సొంత ఊరికి వచ్చి పాద సోపతి గాలని కలిగితే ఎట్లుంటుంది? నిజంగా గ్రేట్ కదా.
గది అసలు సిసలైన గెలుపు అంటే అగో మన విజయ్ దేవరకొండది కూడా అసంటి గెలిపే చూడురి మీరు. వారేవా అగో కొత్త జంట అత్తాంది చూడు. పెండ్లి పిల్లను సొంతూరుకు సొంత మనుషుల కాడికి చిన్నప్పుడు ఈయన తిరిగిన జాగకు పట్టుకత్తాడు మన కొండన్న. మన విజయ్ దేవరకొండ సొంతూరు నాగర్ కర్నూలు జిల్లా తమ్మన్పేట. ఈయనే పుట్టిండు. ఇక గింత పెద్ద హీరో అయిపోయా, గంత పెద్ద హీరోయిన్ లగ్గం చేసుకుని అందుకే సొంతూరి జనాలకు ఇంటి ఆమెతోని ములాఖాతు చేయించేందుకు తెచ్చిండుల్లా. ఆగ హీరోను హీరోయిన్ చూసుడుతోనే ఆ ఊరోళ్ళది ఒక సంబరమా. అసలు వాళ్ళ హీరోను ఎట్లా స్వాగతాలు చెప్పిరా అనుకున్నారు. ఆగో కోలాటాలు డాన్సులు గీన్సులు ఏహే ఆ కథనే అలాగున్నది. ఇక ఈ ఊర్లోనే కొత్త జంట సత్యనారాయణ వ్రతం చేసింది. అటెంకా ఊరోళ్ళతోని మాట ముచ్చట పెట్టిరు వీళ్ళు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఊరికొచ్చి మా ఊరిళ్ళందరినీ చూసుకొని మా ఊరు వాళ్ళందరినీ చూసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఇల్లుంది పొలం ఉంది, ఇప్పటి నుంచి రెగ్యులర్ వస్తాం ఊరికి. పెళ్లి చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఊర్లో ఏదో ఒక పర్మనెంట్లీ ఏదో చేయాలనిపించింది. సో ఈ సంవత్సరం నుంచి దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరం నుంచి అచ్చంపేట్ డివిజన్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలు ఎవరికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చినా ఒక స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి అచ్చంపేట్ డివిజన్ లో 44 స్కూళ్ళల్లో స్టార్ట్ చేస్తున్నాం. ఇక ఊరంతా దావత్ ఇచ్చిండోలా మన కొండన్న మంచిగా మటను చికెను బగారన్నం దాల్చా అసలు ఏమన్నానా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు అన్న ఫరక్ లేదు. అందరినీ ఈ దావత్కు పిలిచి కడుపు నిండా తినబెట్టిండు. నిజంగా విజయ్ దేవరకొండ అన్న ఇట్లా సొంతూరుకు వచ్చి ఇంటామను పరిచయం చేసుడుతోనే అందరూ మస్తు దిల్కుషాయిరుల్లా. అసలు సిసలైన హీరోయిజం అంటే గిదే. ఎంత పెద్దగైనా ఊరిని మర్చిపోలే మావోడు అనుకుంటా మురిచిపోతుర్రు. చూసిరు కదా గిదికి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చే పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తా ఉంటా మరి.